అసలైన ప్రశ్న, సిసలైన సమాధానము. మరి ఈ సమయంలో దైవజనులని మొట్టమొదటిగా అడిగేటటువంటి ప్రశ్న, ఫ్లోర్ నుంచి ఎవరైనా మీకేవైనా ప్రశ్నలు ఉంటే నా వాట్సాప్ నంబర్ ఉంటే మీరు నాకు చాట్ చేయొచ్చు. ఒకవేళ నా నంబర్ కావాలంటే నేను ఇస్తున్నాను. 9441626436 9441626436. ఒకవేళ మీకు వీలైతే ఏదైనా ప్రశ్న ఉంటే అది ఒకవేళ వాల్యుబుల్ అయితే ఇప్పుడు అడుగుతాం, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. మీ తరపున నేనున్నాను, అయ్యగారు సమాధానం ఇస్తారు. ముందుగా మొదటి ప్రశ్న, అయ్యగారు, ఏది ఉత్తమమైన సంఘం? నేను జస్ట్ ఇక్కడ నిలబడి కాస్త కంఫర్టబుల్గా మీతో సంక్షిప్తంగా కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. ఈ అంశం మీద నేను గతంలో చర్చించి ధ్యానించి ఆ కారణం చేత మీతో నేను సూటిగా కొన్ని విషయాలు దీనికి సంబంధించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉత్తమమైన సంఘం నిజానికి ఒక మాటలో చెప్పలేము, కానీ వేగంగా కొన్ని అంశాలు మట్టుకు మీ ముందు నేను జ్ఞాపకం చేస్తాను. ఏదైనా సంఘములో సభ్యుడు వాక్యము చెబుతున్నట్టుగా ఆ సంఘ సభ్యుడు అయి సార్వత్రిక సంఘములో దేవుని చేత చేర్చబడి, స్థానిక సంఘములో సంఘ కాపరి పెద్దల చేత చేర్చబడి రక్షణ అనుభవంతో ఆరాధించుకుని వారు మాత్రమే ఉండే సంఘం. 2, ఏ సంఘములో అయితే వాక్యాన్ని శక్తితోనూ అధికారముతోనూ ప్రకటిస్తారో ఆ సంఘం. 3, దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఏ సంఘములో అయితే ఆరాధనలు చేస్తారో ఆ సంఘం. వీటన్నిటికీ బైబిల్ రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ చెబితే టైం అవుతుంది. 4, ప్రభువారు తానుగా చేసి ఆచరించి ఇలా ఆచరించండి అనే సంఘానికి చెప్పిన 2 సంస్కారాలు, ఇవాళ జరిగిన 2 సంస్కారాలు ఏ సంఘమైతే ఆచరిస్తుందో, ఏ సంఘములో అయితే త్రియేక దేవుని నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మము జరుగుతుందో, ఏ సంఘం అయితే శిష్యులను సిద్ధం చేసే సంఘంగా ఉంటుందో, ఏ సంఘములో అయితే ఎడతగని అత్యాసక్తి కలిగిన వారుగా ఉంటారో, స్థానికంగా సార్వత్రికంగా సౌవార్తిక ప్రేషిత పరిచర్యలు డిసైపుల్షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా సువార్తీకరణ ద్వారా సంఘాలను స్థాపించుకుంటూ వెళ్తారో, యథార్థమైన ప్రేమపూర్వక సహవాసము ఏ సంఘము లోపల ఒకరికి మధ్యలో ఉంటుందో, పేదలు బలహీనుల పట్ల ఏ సంఘంలో అయితే శ్రద్ధ ఉంటుందో వారి పక్షాన న్యాయ ప్రయత్నాలు చేసే పరిస్థితి ఏ సంఘములో ఉంటుందో, సేవక నాయకత్వము సర్వెంట్ లీడర్షిప్ సేవక నాయకత్వ సాధన ఏ సంఘములో ఉంటుందో, పరస్పర జవాబుదారీతనం ఏ సంఘములో ఉంటుందో, వాక్యానుసారంగా ఈ 10, 11 ముఖ్య లక్షణాలు ఏ సంఘములో ఉంటుందో ఆ సంఘము ఉత్తమమైన భక్తి సాధన చేస్తున్న సంఘముగా భావించవచ్చు. ఈ సంఘములో అలాంటివి ఉన్నవో లేవో పరిశీలించి ఎక్కడైనా మీరు వెళితే ఈ లక్షణాలు ఉన్నవో లేవో చూసి ఆ సంఘములో మీరు జాయిన్ కావచ్చు. కాబట్టి ఈ 11 లక్షణాలు వాక్య ఆధారంగా ఉన్న లక్షణాలు, ఇవి ఉంటేనే ఆ సంఘము ఉత్తమ సంఘంగా ఉన్నది అని అర్థం. మంచిది అయ్యగారు, అర్థమైందండి. సంఘము ఏది ఉత్తమమైన సంఘము అంటే అయ్యగారు చాలా విషయాలు చెప్పారు. సంఘము పట్ల
సంఘంలో ఉన్న విశ్వాసుల పట్ల, విశ్వాసులకు అందవలసినటువంటి పరిచర్య పట్ల సంఘము అత్యాశక్తితో ఉండాలి. అది ఉత్తమమైన సంఘం. మరి ఈరోజు మన సంఘం అలా ఉందా? మన సంఘంలో ఉన్న విశ్వాసుల పట్ల, ఆత్మీయుల పట్ల ఏ ధోరణి కలిగి ఉంది? ఇది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. రెండవది, నాకైతే ప్రశ్నలు ఏమి రావట్లేదు, వస్తే ముందుకెళ్తాం. ఒక ప్రశ్న వచ్చింది. దానికంటే ముందు, సంఘంలో కాపరి పాత్ర ఏమిటి? రెండవ ప్రశ్న. సంఘంలో కాపరి పాత్ర ఏంటి? కాపరి గారే అడుగుతున్నారు. ఖచ్చితంగా వారి కొరకు అని కాదు, కానీ సంఘంగా మనమందరము ఎరిగి తీరాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో వారి ప్రశ్న వేసి ఉంటారు. నేను రక్షణ టీవీలో ఈ అసలైన ప్రశ్న, సిసలైన జవాబు, మరికొన్ని ఆధ్యాత్మిక ధ్యానాలు ముమ్మరంగా చేస్తున్న కాలంలో సంఘము మీద పుస్తకాన్ని రాశాను. అందుకే నేను చాలా తేలికగా ఈ జవాబులు మీ ముందు చెప్తున్నాను. సంఘము మీద, క్రైస్తవ సంఘం మీద. సరే, ఒక సంఘ కాపరిలో విధిగా ఉండాల్సిన కొన్ని లక్షణాలు నా ముందు నేను సిద్ధం చేసి ఎప్పుడో పుస్తకంలో రాసినవి చెప్తున్నాను. మొదటిది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాపరి కాయాలి. తన్ను గూర్చి, తన మందను గూర్చి జాగ్రత్త వహించాలి. అపోస్తుల కార్యములు 20:28 మొదటిది. 2, సంఘమునకు కాపరి బాసుల్లాగా కాకుండా, దుర్లాభాపేక్ష లేకుండా, దేవుని చిత్త ప్రకారం సిద్ధ మనస్సుతో దేవుని సంఘాన్ని ఒక కాపరి కాయాలి. 1 పేతురు 5:1-3 వచనాలు. 3, సంఘ కాపరి ప్రార్థనాపరునిగా ఉండాలి. అపోస్తుల కార్యములు 6:4. సంఘ కాపరి వాక్యోపదేశమందు ప్రయాసపడాలి, సిద్ధపడి అన్వయించుకుంటూ బోధించాలి. 2 తిమోతి 4:1. 5, కాపరత్వంతో పాటు కనీసం కొద్దిపాటి అయినా సంఘ పాలనా అనుభవాన్ని కలిగి ఉండాలి. చర్చ్ అడ్మినిస్ట్రేషన్. మేము బైబిల్ కళాశాలలో వేదాంత విద్య చదువుకునేటప్పుడు చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక సబ్జెక్టు కూడా, ఒక అంశం ఉంటుంది. సంఘ కాపరి ప్రాథమికంగా ఆధ్యాత్మిక విషయాలలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ముందుండి నడిపించేవానిగా ఉన్నప్పటికీ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ గురించిన ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘ నాయకులు సంఘాన్ని నిర్వహిస్తున్నప్పుడు సంఘ కాపరి గురించి వారు క్రమమైన రీతిలో సంఘ పాలన చేస్తున్నారా, వారి నుంచి తప్పుతున్నారా అన్న గ్రహింపు సంఘ కాపరికి ఉండాలి. ఇది 1 తిమోతి 5:17-19 వచనాలు. ఇక 6వది, క్రైస్తవ సిద్ధాంతపరమైన తగాదాలను పరిష్కరించే వాక్య జ్ఞానం ఉండాలి. అధికారిక క్రైస్తవ ప్రామాణిక సత్యాలను ఎరిగిన వానిగా ఉండాలి. అపోస్తలులు 15:6 వచనం. 7, అన్ని విషయములలో మందకు దేవుని మాదిరిగా కాపరి ఉండాలి. 1 పేతురు 5 మొదటి 2 వచనాలు. తర్వాత సంఘ అవసరతలు, విశ్వాసుల అవసరతలు, ముఖ్యంగా రోగుల కొరకు ప్రార్థించుట, దిక్కులేని వారిని పరామర్శించుట, ఇలాంటి పనులన్నీ యాకోబు పత్రిక 5:14 ప్రకారము సంఘ కాపరి చేయాలి. సంఘాన్ని క్రమశిక్షణలో ఉంచాలి. సంఘం ఎక్కడైనా ఆధ్యాత్మిక గాడి తప్పుతూ ఉంటే
నిష్పక్షపాతంగా వాక్యాన్ని ఎత్తి చూపి సంఘ క్రమశిక్షణా చర్యలు సంఘ పెద్దలతో కలిసి ఇనిషియేట్ చేసే చొరవ సంఘ నాయకుడు చేయాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక సంఘ అవసరతలు, సంఘ పాలనాపరమైన అవసరతలు, వీటి మీద అవగాహన కలిగిన వానిగా సంఘమంతా లైన్లో నిలబడండి అనంటే ముందు నిలబడాల్సింది సంఘ కాపరే. కాబట్టి ఈ లక్షణాలు, ఈ విధులు ప్రతి సంఘ కాపరి శాఖలకు అతీతంగా చేయవలసి ఉన్నదని వాక్యము చేత హెచ్చరించబడుతూ ఉన్నాం. సంఘ కాపరి తను చేయాల్సిన పనిని అయ్యగారు మనకు జ్ఞాపకం చేశారు. మరి సంఘ కాపరి ఒకవేళ అలాగున్నాడా? ఒకవేళ అలాగ ఉండకపోతే సంఘం నేర్పించాల్సిన అవసరం ఉందా? ఒకవేళ అలాగ ఉన్నట్లయితే సంఘము సంఘ కాపరికి లోబడుతుందా? సంఘ కాపరి మాటలకు లోబడి సంఘము దేవుని మహింపరుస్తుందా? మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. అయ్యగారు ఆడియన్స్లో నుంచి వచ్చిన ప్రశ్న, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిన మాట, దేవుని ఆజ్ఞలలో ఏదైనా మీరిన ఎడల నరకానికి పోతామా? వచనాలు నరకానికి వెళ్తాయి అంటున్నాయి, మీరేమంటారు? మత్తయి సువార్త 5వ అధ్యాయము కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయబోధించువాడు వాడు పరలోకములో రాజ్యములో మిగుల అల్పుడగును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. ఇక్కడెక్కడ నరకము అన్న మాట నాకు కనపడలేదు నా బైబిల్లో. అయితే మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. ఆజ్ఞలు పాటించకపోతే నరకానికి పోతామా? మీరు పాత నిబంధనలోని దేవుడైన యెహోవా ప్రాథమికంగా ఇశ్రాయేలీలకు ఇచ్చిన నిర్గమాకాండం 20వ అధ్యాయము 21, 22 వాటిలో వివరణ ఇచ్చిన 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఈ ఆజ్ఞలు పాటించకపోతే నరకానికి పోతామా అంటే, పాత నిబంధన కాలములో అనగా ధర్మశాస్త్రము క్రింద ఉన్న ఆనాటి కాలములో దేవుని యందలి భక్తికి ప్రమాణాలుగా, కొలమానాలుగా ఈ ఆజ్ఞలను దేవుడిచ్చాడు. అది ముఖ్యంగా యూదులకు లేదా ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలీలు ఎవరు ఆ ఆజ్ఞలను పరిపూర్ణంగా పాటించలేరని తన సార్వభౌమాధికారములో ఎరిగి మరీ ఇచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో గనుక చూస్తే ఆ దినాల్లో ఎలా ఉండేది అని అంటే, 10 ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞనైనా నువ్వు మీరినట్లయితే మొత్తం 10 ఆజ్ఞల విషయంలో నువ్వు అపరాధి అవుదువు అన్న మాట ఉంది. కాబట్టి 9 ఆజ్ఞలు పాటించి 10వ ఆజ్ఞ పాటించకపోతే మొత్తం 10 ఆజ్ఞల విషయంలో నువ్వు అపరాధివి అవుతావు అనంటే, ఎవడు ఎప్పటికైనా 10 ఆజ్ఞలను సంపూర్ణంగా పాటించి దేవునిని సంపూర్తి సంతోషపరచగలడా అంటే లేదు. కానీ దేవుడు ఆ దినాన్న ఇశ్రాయేలీలలో ఒక భక్తి క్రమములో ఉంచడానికి ఆ ఆజ్ఞలను ఇచ్చాడు. మొదటి ఆజ్ఞ, దేవునిని మాత్రమే పూజించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వానిని పూజించాలి. 10 ఆజ్ఞలు ఈ 2 మాటల్లో దాగి ఉన్నాయి అని ప్రభువు కూడా సెలవిచ్చాడు. కాబట్టి ఆ దినాన్న ధర్మశాస్త్రమును ఆ యూదులు పాటించలేక బోర్లా పడ్డారు. కాబట్టి దేవుడు ఒక నూతన నిబంధనను మరలా మన ముందుకు తీసుకొచ్చాడు. అది కూడా ఎలా తెచ్చాడు అని అంటే, యూదులు పాటించలేని 10 ఆజ్ఞలను పాటించిన ఒకే ఒక నరుడు, దైవనరుడు యేసుక్రీస్తు.
ఆయన మనందరి పక్షాన, యూదుల పక్షాన కూడా ఆ 10 ఆజ్ఞలను పాటించి ఇక వాటిని రద్దు చేశాడు. అవి ఇక చలామణిలో లేవు అని చెప్పేశాడు. కాబట్టి స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, మీ మనసులో కనుక 10 ఆజ్ఞలుంటే 10 ఆజ్ఞలు ఇప్పుడు మనము పాటించడానికి కాదు. అవి ఒకవేళ పాటించే విషయంలో తప్పితే మనకు నరకము రాదు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో రక్షణ ఆజ్ఞలను పాటిస్తే వచ్చేది కాదు, అది కృపను బట్టి మనకు దొరికేది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో క్రొత్త నిబంధనలో మనకు దేవుడు నవనిబంధన సంబంధమైన కొన్ని ఆజ్ఞలు లేఖనాలు చదువుతుంటే ఉన్నాయి. వాటిని సాధన చేయాలి రక్షించబడిన తరువాత. నాకు ఆజ్ఞ పాటిస్తే రక్షణ రాదు, యేసునందు విశ్వాసం ఉంచితేనే రక్షణ, అనగా నిత్య జీవము, నరకము కాదు. రైట్. 10 ఆజ్ఞలు ఒకవేళ మనం పాటించకపోతే నరకానికి ఏమి వెళ్ళం అనే విషయాన్ని అయ్యగారు చెప్పారు. అయ్యగారు కొంత షార్ట్గా మీరు సమాధానాన్ని ఇవ్వాలి. టైం, కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, టైం తక్కువ, ఒక 10 మినిట్స్లో ముగిద్దాం. ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తుని, తర్వాత పెళ్ళిళ్ళకు జాతకాలని ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఒకవేళ వాస్తు సరిగా లేకపోతే, వాస్తు చూడకపోతే, జాతకాలు చూడకపోతే వాటి ద్వారా ఏమైనా నష్టం వస్తుందా? దాని ద్వారా కొన్ని కుటుంబాల్లో చూడాలని కొంతమంది, చూడకూడదని కొంతమంది, ఇలా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వాటిపై మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. బైబిల్లో చాలా స్పష్టంగా ఈ చేతి రేఖలను చూడడం, శకునాలు చెప్పించుకోవడం, జాతకాలు చూపించుకోవడం, ఇవన్నీ కూడా చాలా డైరెక్ట్గా నిషేధించబడింది. దేవుడైన యెహోవా చాలా స్పష్టంగా ఆ విషయాలు వాటికి రిఫరెన్స్లు కూడా ఉన్నాయి. అయ్యగారైన ఇవ్వగలరు, లేదంటే నేను అయిన తర్వాత నేను వారికి అయ్యగారికి రిఫరెన్స్లు పెడతాను. వారు మన చర్చ్ గ్రూప్ ఉంటే చర్చ్ గ్రూపులో స్పష్టంగా పెట్టగలరు. క్రైస్తవులమైన మనము అన్య సంబంధమైన మూల పాఠముల తట్టు మరలా తిరగడానికి వీలు లేదు. జాతకాలు అవి అన్య సంబంధమైన ఆచారాలు, అలాగే వాస్తు అన్య సంబంధమైన ఆచారాలు. వాటిని వివరంగా వెళితే అవెందుకు అన్య సంబంధమైన ఆచారాలో వాటిని నేను మీకు వివరించి చెప్పగలను. వారు గ్రహాల గమనాన్ని చూస్తూ ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనంటూ గ్రహాలకు, అనగా జీవము లేని నిర్జీవ భూమి లాంటి గ్రహాలకు ప్రాణమున్నట్టుగా వారు భావించి వాటి ద్వారా మానవుని భవిష్యత్తును చెప్పడానికి పూనుకొనే అన్య మత సంబంధమైన ఆచారాలు. కాబట్టి మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంజనీర్తో సంప్రదించండి. సైంటిఫిక్గా ఇల్లు ఏ రకంగా కట్టుకుంటే అవి వెంటిలేషన్ కానీ, గాలి కానీ, వెలుతురు కానీ ఉంటాయో అది శాస్త్రీయమైనది. ప్రతి శాస్త్రీయతకు దేవుని జ్ఞానమే వారు వాడతారు. అంతే తప్ప మూఢ ఆచారాలతో రేఖలు చూపించుకోవడం, శకునాలు చూపించుకోవడం, లేదా పూజారి దగ్గరికి వెళ్ళి ఆ వాస్తులు చూపించుకోవడం, ఇవన్నీ వాక్య విరుద్ధమైనవి, క్రైస్తవుడు చేయతగనివి. మంచిది. కొంచెం ముందుకెళ్ళొచ్చు అయ్యగారు ఈ ప్రశ్నలో. యెరూషలేము దేవాలయం కూడా ప్రభువే కొలతలిచ్చి కట్టించారు కదా, మరి దాని విషయంలో కొలతలు ఇప్పుడింటికి ఇంజనీర్ ఇస్తాడు. ఇప్పుడు మనం కట్టుకునే మందిరానికి కొలతలు లేకుండా ఎవరు కడతారు? ఇళ్లకు కొలతలు లేకుండా ఎవరు కడతారు? దేవుడు అక్కడ మనము ఇప్పుడు వాళ్ళు మనకు వాస్తు అని ఇస్తున్నట్టుగా ఆ లెక్కన ఇవ్వలేదు. నిజానికి ప్రతి విధమైన దోషము ఉన్నా కూడా ప్రతి దోషము అది ప్రార్థనతో, ప్రతిష్ఠతతో పోతుంది. మనము ఇళ్లకు అద్దెకు వెళుతూ ఉంటాం. ముఖ్యంగా మీలాంటి వాళ్ళు ఎవరైనా అద్దెకి వెళితే ఆ ముందు ఎవరో ఉంటారు. మాకు తెలిసింది ఎవరో విగ్రహార్థికులు ఉన్నారని, అక్కడ వారు విగ్రహారాధన చేసేవారని. మేమేం చేసేవాళ్ళము అని అంటే, ఆ ఇంటిలోనికి దిగి మేము ప్రతి గదిలో ప్రార్థన చేసేయి ప్రతిష్ఠించి, అంతకుముందు ఏ దురాత్మ సంబంధమైన దోషాలు, దురాత్మ సంబంధమైనవి, ఈవెన్ వాస్తు సంబంధమైన దోషాలు మాకు పట్టవు. కానీ అలాంటివి ఏమైనా ఉన్నా ప్రార్థన ద్వారా, ప్రతిష్ఠిత ద్వారా ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తాం. ఏనాడు ఎవరికి ఏ హాని జరగలేదు.
కాబట్టి ఆహారం తినేటప్పుడు కూడా నువ్వు ఏదైనా తినొచ్చు, ప్రార్థన చేసుకుని తిను. కొన్ని సందర్భాలలో అత్యవసర పరిస్థితుల్లో నీ స్నేహితుని కోసం ఏదైనా తినాల్సి వస్తే ప్రార్థన చేసుకుని తిను, అది రోజు చేయకు. ఒక సందర్భంలో అలాంటి పరిస్థితి వస్తే ప్రార్థన చేసుకుని తిను, ప్రార్థన ద్వారా అది పరిశుద్ధపరచబడుతుంది. ఆహారమే కాదు, నివాసాన్ని కూడా దేవుడు శుద్ధి చేస్తాడు, తన యొక్క సన్నిధితో నింపుతాడు. రైట్, ప్రజలకు అర్థమైంది అనుకుంటున్నాను. వాస్తు జాతకాలు అనేవి ఏమీ లేవు. ప్రభుపై ఆధారపడి ప్రతిదీ ప్రారంభించాలి. మనకు అనుకూలంగా ఇల్లు కట్టుట, డేట్ పెట్టుకొని పెళ్లి చేసుకునుట, అది మన ఇష్టం. థ్యాంక్ యూ అయ్యగారు. అదేవిధంగా క్రియారహిత సర్టిఫైడ్ క్రిస్టియన్ పరలోకం చేరుతారా? సర్టిఫికెట్ లేకుండా క్రియా సహిత విశ్వాస జీవితం కొనసాగుతున్నట్లయితే పరలోకం చేరడానికి వీలవుతుందా? ఒకసారి ఒక బోధకుడు, మన తెలుగువాడే, నా వల్లే చాలా ప్రాంతాలు తిరిగి ఉపదేశం చేసే సోదరుడు ఇలా బోధించినట్టుగా క్లిప్పింగ్ వినడం జరిగింది. ఏమని? భూమి మీద నన్ను ఒప్పుకొనని వానిని పరలోకమందు తండ్రి ఎదుట నేను కూడా ఒప్పుకొనను అన్న వాక్యాన్ని తీసుకొని, ఎవరైతే సర్టిఫికెట్లో హిందూ అని మాత్రమే ఉంచుకొని క్రైస్తవ అని రాయించుకోరో వారు భూమి మీద దేవుని ఒప్పుకొనని వారు. అట్టి వారిని పరలోకములో తండ్రి ఎదుట ప్రభువు ఒప్పుకోడు. ఇలాగ వివరణ ఇచ్చారు ఆయన. కానీ అది తప్పు వివరణ. ఎందుకు తప్పు అనంటే, ఇందాకే చెప్పాను, రక్షణ మన క్రియలను బట్టి కలిగినది కాదు. నువ్వు సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని రాసుకున్నందుకు నీకు రక్షణ రాదు. అందుకే రక్షణ వస్తే కృపకింక చోటు లేదు. కృపను బట్టి నాకు రక్షణ వచ్చినట్టు కాదు, నువ్వు సర్టిఫికెట్లో మార్చుకున్నందుకు నీకు రక్షణ వచ్చినట్టు. అది ఘోరమైన సిద్ధాంతము, తప్పుడు సిద్ధాంతము. కాబట్టి నువ్వు సర్టిఫికెట్లో క్రైస్తవ అని రాయించుకున్నావా రాయించుకోలేదా, దానికి నీ రక్షణకు పరలోక ప్రవేశానికి సంబంధం లేదు. ఎందుకంటే ఇందాక చెప్పాను, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అది మీ వలన కలిగిన కాదు. నువ్వు సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని రాయించుకున్న దాన్ని బట్టి కలిగినది కాదు, అది దేవుని వరం. ఇది మొదటి విషయం. రెండోది కూడా చెప్పనేమండి, ఇది చెప్పకపోతే ఈ మాటకు సంపూర్తి ఉండదు. మరైతే ఏ ఒప్పుదల గురించి ప్రభువు చెప్పాడు అనంటే, యేసు నా ప్రభువు, యేసు నా రక్షకుడు, పాపినైన నన్ను నా కొరకు ఆయన మరణించి నా పాపమునకు ప్రతిగా బలిదానమై ఉచిత రక్షణను నాకిచ్చాడు. యేసు ఇక నుంచి నా రక్షకుడు, ఇక నుంచి నా ప్రభు అని మనుష్యుల ముందు నేను నా రక్షణ విషయమై ఒప్పుకోకపోతే పరలోకములో తండ్రి ఎదుట దేవుడు, ఆ కుమారుని ఎదుట దేవుడు, దేవుని ఎదుట కుమారుడు ఒప్పుకోడు. ఒప్పుకోలు. అందుకే యేసును ప్రభువని నీ హృదయమందు విశ్వసించి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీవు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదువు. కాబట్టి యేసును ప్రభువని నోటితో ఒప్పుకోవడం, సర్టిఫికెట్లో రాయకు ఒప్పుకోవడం కాదు. అలాగని సర్టిఫికెట్లో రాకపోయినా పర్వాలేదు అని అనుకోకండి. ఇది నీ సాక్ష్యము, మధ్యాహ్నం విన్నాం. ఇది ప్రభు మీద నీకున్న విశ్వాసం. ప్రభువుకు నువ్వేమైనా తిరిగి ఇవ్వగలిగితే, ప్రభువా ఆఫ్టర్ ఆల్ ఇంత విశ్వాసము, ఇంత భక్తి, ఇంత కలిగిన నేను, ఇంత త్యాగమును నా కొరకు నువ్వు చేసిన నీ కోసం నేను చిన్న పని చేయలేనా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా చింతించొద్దు అని అన్నప్పుడు, నా ఉద్యోగం గురించి, నా పిల్లల భవిష్యత్తు గురించి నేను ఎందుకు చింతిస్తాను? ప్రభుత్వం మీద నా విశ్వాసం పెట్టుకోను, నీ మీద విశ్వాసం పెట్టుకుంటాను. ఇది మొదలుకొని నా సర్టిఫికెట్లో, నా బిడ్డల సర్టిఫికెట్లో క్రైస్తవ అని రాయించి నేను నీ ప్రతినిధిగా ఉంటాను అన్నది నీ విశ్వాస స్థాయిని, ప్రభు కోరుకుంటున్న ఆ స్థితిని నువ్వు ఆయనకి ఇచ్చిన వాడువు, దానవు అవుతావు. దట్ ఈస్ యువర్ చాయిస్. రైట్. అయ్యగారు ఇచ్చిన సమాధానము సర్టిఫికెట్ అనేటటువంటిది కాదు, క్రీస్తుతో కూడిన జీవితం మనకు ఉండాలి. చివరిగా అది సెల్ఫ్ ఎగ్జామినేషన్, వ్యక్తిగతంగా మనల్ని మనం డిసిషన్ తీసుకోవచ్చు. కానీ ప్రభుతో మన సంబంధం ఎలా ఉంది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మరొక ప్రశ్న గారు, కొంచెం క్లుప్తంగా, రాబో కాలం క్రైస్తవులకు గడ్డు కాలంగా ఉండబోతుందని అనిపిస్తుంది. భవిష్యత్తులో క్రైస్తవులుగా మన విశ్వాసమును కాపాడుకొనుటకు మరియు విశ్వాసంలో బలపడుటకు మనం ఎలా ఉండాలి? ఈ 3 పూటల్లో మీరు నేర్చుకున్న 3, 9
ఈ అంశాలు పాటిస్తే ఎట్టి గడ్డు పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు విశ్వాసంలో నిలబడగలవు. ఇక ప్రత్యేకించి మరలా నేను వివరించి చెప్పక్కర్లేదు. ఆ మూడు 9 విషయాలు, భక్తిలో ఉన్న 9 ముడి మూలకాలు నేను మాట్లాడాను. ఈ 9 గనుక నువ్వు పాటిస్తే, నేను పాటిస్తే పరిస్థితి ఎంతవరకు వచ్చినా, ఎంతవరకు అనంటే ఒకవేళ నా కణతలకే తుపాకీ పెట్టి ఈ యేసును వదిలేస్తావా వదిలేయవా అని గనుక అడిగితే, నువ్వు నన్ను కాల్చకపోతే ఇప్పుడు వదిలేస్తే మేబీ ఇంకొక 5 ఏళ్ళు బ్రతుకుతాను, ఇంకొక 10 ఏళ్ళు బ్రతుకుతాను. అది కూడా గ్యారంటీ లేదు, ప్రభువుకి తెలుసు. కానీ ఇంతగా పాపపు స్థితిలో ఉన్న నా కొరకు ప్రాణం పెట్టి నాకు నిత్య జీవాన్ని బ్రతుకుండగానే స్పష్టం చేసిన, వాగ్దానం చేసిన ప్రభువును వదిలి శాశ్వత జీవం కోసం ఎలా ఉంటానో కాల్చుకో. ఈ మాట నేను అన్నది కూడా కాదు, అనాలి. కానీ పాలీకార్ప్ అనే 3వ శతాబ్దపు సంఘ పితరుడు ఆయనకి ఇదే చేశారు. చాలా వయసు వచ్చేసింది, పెద్ద ఆయన, నడి వయసు దాటిపోయి పెద్ద ఆయన. ఆయనకి ఇదే ప్రశ్న, యేసును వదిలేస్తావా వదిలేవా అంటే ఆయన అన్న మాట ఏంటంటే, నాకే అన్యాయము చేయని నన్ను రక్షించిన నా రక్షకుడని యేసును వృద్ధాప్యం వచ్చే వరకు నాతో ఉన్నవారిని ఇవాళ నువ్వు వచ్చి నన్ను చంపుతానంటే నేను ఎలా కాదంటానని అనుకున్నావు? ఎదురు ప్రశ్న వేశాడు పాలీకార్ప్. అలాగే ప్రభు కోసం హతసాక్షులు అయ్యారు. కాబట్టి ప్రియులారా, నిజంగానే రాబోయే దినాలు గడ్డు కాలం. అయితే ఆ పరిస్థితిలో నిలబడడానికి విశ్వాసము, భక్తిలో ఉన్న 9 ముడి మూలకాలు మనం సాధన చేస్తే నీకు ఆ ధైర్యం వస్తుంది, నాకు ఆ దమ్ము వస్తుంది, ప్రభు కోసం దేనికైనా నేను రెడీ అన్న స్థితి మనకు వస్తుంది. రైట్. నా స్నేహితుడు ఒక హిందువు, వాడు ఒక ఫంక్షన్కి పిలిచాడు, అక్కడ బలులు అర్పించాడు. నేను వాడి దగ్గరికి వెళ్ళి భోజనం చేయాలి, చేయకపోతే వాడితో నా స్నేహం వెళ్ళిపోతుంది. చేయొచ్చా చేయకూడదా? ఇందాక అదే నేను మాట్లాడాను. క్రైస్తవులు ఎవరు సామాన్యమైన పరిస్థితుల్లో విగ్రహాలకు పెట్టినది, అర్పించబడినది ఏది తినకూడదు, త్రాగకూడదు. ఇది ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలో విగ్రహాలతో క్రీస్తుకు పనేంటి, సంఘానికి పనేంటి, ఇది చాలా క్లియర్గా ఉండాలి. అయితే నీకు ఒక హిందూ స్నేహితుడు ఉన్నాడు, రైట్? ఆ వ్యక్తి నిన్ను ఆహ్వానించాడు, ఇంటిలోకి నువ్వు వెళ్ళావు. వాళ్ళు విగ్రహార్పితమైన ఆహారం ఏదో పెడుతున్నాడు. నీ ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు క్రైస్తవుడు అని నీ స్నేహితునికి తెలియాలి. తెలియకపోతే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అవుతావు, రైట్? ముందు నేను క్రైస్తవుడిని, మనం స్నేహితులమే. నీ భక్తి వేరు, నీ విశ్వాసం వేరు, నా భక్తి వేరు, నా విశ్వాసం వేరు. హిందువులో చాలామంది మనకు తెలుసు, వాళ్ళకు తెలుసు మన గురించి, మనం ప్రసాదాలు తినమని. నిజమైన స్నేహితుడు 99 పాళ్ళు ఎవరు ఒత్తిడి చేయరు. నాకే జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను ప్రియులారా. నేను మామూలు వస్త్రాలతోనే ఉన్నాను, నాలో ఏమీ పాస్టర్ అన్నట్టు ఏమి ఉండదు. కానీ ఒక చోట నిలబడ్డాను, అక్కడ ప్రసాదాలు పంచుకుంటూ వెళ్తున్నాడు ఒక ఆయన. నా దగ్గరికి వచ్చి చూసి, ఓ మీరు తినరు కదండి అంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే, నేను క్రైస్తవునని తెలీదు, నేను నడి రోడ్డు మీద జరిగిన సంఘటన ఇది. ఆ స్పృహ వాళ్లకు సహజంగా కలుగుద్ది, మొదటి విషయం. రెండవది, నేను క్రైస్తవ భక్తిని సాధన చేస్తున్నాను, మా భక్తి ప్రకారంగా ఇవి నేను చేయకూడదు అంటే వారు అంగీకరిస్తారు, నేను తొందర పెట్టరు. ఇక మూడవది, నీ స్నేహితుడు కనుక ఒకవేళ నువ్వు తిని తీరాల్సిందే, లేకపోతే నేను నుంచి దూరం అవుతాను, నువ్వు చెప్పే మాటలు నేను వినను, ఇలాంటివి ఏమైనా ఉంటే అది కూడా పౌలు మనకు తెలియచేస్తాడు. అతనిని రక్షించుకోవడం కోసం నువ్వేం చెయ్యవచ్చు అని అంటే, ఆ సమయానికి స్నేహం పోతుంది అన్న దానికోసం కాదు, నువ్వు నీ సోదరునికి, నీ స్నేహితునికి సువార్త చెప్పడానికి ఒక అవకాశాన్ని మిగిల్చుకోవడం కోసం, అలాంటి అత్యవసర రేర్గా జరిగే సందర్భంలో నువ్వు ప్రార్థన చేసుకొని ఆ లక్ష్యముతో నువ్వు తన కొరకు తినొచ్చు. అప్పుడు దాన్ని ప్రభు పరిశుద్ధపరుస్తాడు. అలాగని ఇది దినదిన రెగ్యులర్ రొటీన్ పరిస్థితి కాదు. అలా నువ్వు తిన్న తర్వాత ఆ వ్యక్తికి నువ్వు సువార్త చెప్పువానివిగా ఉండాలి. నీ కోసం నేను చేశాను, నేను చేయకూడదు కాబట్టి ఈ మాటలు వినని సువార్త చెప్పడానికి నువ్వు ఆ పని చేయొచ్చు. ఇది రోజు చేసే పని కాదు. మంచిది అయ్యగారు. ఈ ప్రశ్నపై తర్వాత నన్ను అడిగితే ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ ద నోట్. అయ్యగారి ముందు కొంచెం నెగిటివ్ కూడా ఉంటుంది కాబట్టి బాగోదు. నన్ను అడిగితే నేను చెప్తాను దాని క్లారిటీ. రైట్. ఈ ప్రశ్న వేసిన వారికి నేను సమాధానం ఇస్తున్నాను. అయ్యగారు ఇచ్చిన సమాధానం,
ఇంకొక ప్రశ్న ఉంది, అంటే చాలా ఉన్నాయి. మన క్రిస్టియన్ సాంప్రదాయంలో నిశ్చితార్థం సమయంలో కానీ పెళ్ళిళ్ళలో కానీ బియ్యం ఆకులు ఒక్కలు, తర్వాత వడి బియ్యాలు, తర్వాత పెళ్ళిళ్ళలో కూడా అక్షింతలనే బియ్యాలు పోసుకోవడం, అక్షింతలు వేయడం, ఇలాంటి రకరకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఇవి హిందూ సాంప్రదాయాలు కదా అని అడుగుతున్నారు. అవును, చేయకూడదు. ఏదైతే హిందూ సాంప్రదాయం అని మీరే అంటున్నారో ఎలా చేస్తారు? హైందవ మూలాలు ఉన్న ఏది క్రైస్తవ్యములకి రాకూడదు. సంఘ కాపరులు కూడా వాటిని చూసి చూడనట్టు ఉండకూడదు. మీకు తెలుసా, పాస్టర్ గారుల దగ్గరికి వారు ఆల్రెడీ ముహూర్తాలు పెట్టుకొని వస్తారు. అయ్యగారు ఈరోజు ఈ గంటకు ఈ సమయానికి పెళ్లి చేయండి అంటారు. పాస్టర్ గారులు అలాంటి వాటిని ఖండించాలి. రైట్? ఇది మీరు ముహూర్తాలు పెట్టుకొని ఈరోజు ఈ తారీఖు ఈ గంట ఈ నిమిషం అనడం అన్నది కరెక్ట్ కాదు. అది సంఘాలలో ఉండకూడదు. కాపర్లు చూస్తున్నట్టు పోకూడదు. ఖండించాలి, ఇది కాదు అని చెప్పాలి. ముహూర్తాలకు బయట గంటలు, బయట దినాల్లో ఒక ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను. కాబట్టి అన్య ఆచారాలు, హిందూ ఆచారాలు, ఇస్లాం ఆచారాలు, బౌద్ధ ఆచారాలు, లోకపరమైన మూలపాఠాలు ఏవి సంఘంలోనికి రావడానికి వీలే లేదు. ఇక అందులో చాయిస్ లేదు. ఎంబీ చర్చలు చేయొచ్చు, బాప్టిస్ట్ చర్చలు చేయకూడదు, ఇలా ఉండదు, ఎవరు చేయకూడదు. మంచిది అయ్యగారు. ఇందులో అయ్యగారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో నా సలహా ఏంటంటే, అసలు మీరు పెళ్లి కార్డులో పెట్టుకున్న టైంకైనా చర్చికి వస్తే సరిపోతుంది అనిపిస్తుంది. పెట్టేదేమో 10:45, వచ్చేదేమో 2 గంటలకు. అంటే అట్లీస్ట్ ఆ టైంనైనా ఫాలో అవుతారేమో, అది బాగుంటుందేమో అనేది చిన్నపాటి జోక్తో కూడిన మాట. అది అయ్యగారు చెప్పిందే ఫైనల్. అట్లీస్ట్ అదన్నా ఫాలో అవుతారా? ఓకే. ఇంకొకరు అడుగుతున్నారు, 3 ప్రశ్నలు అడిగారు, ఒకే సమాధానం ఇవ్వండి. సంఘంలో అసూయలు, కుతంత్రాలు, గొడవలు ఎందుకు వస్తాయి? సంఘ కమిటీ ఎలాగుండాలని బైబిల్ చెప్తుంది? సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలా వద్దా? సంఘ కమిటీ ఎలా ఉండాలి అన్నదానికి మీరు 1 తిమోతి అలాగే తీతు పత్రికలో చాలా స్పష్టంగా ఉన్నాయి. పెద్దలు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, పరిచారకురాళ్ళు ఎలా ఉండాలి, అక్కడ వివరాలు ఉన్నాయి బైబిల్లో. అది చదవండి. ఇక మొదటి ప్రశ్న ఏంటి? మొదటి ప్రశ్న ఏంటండి? మొదటి ప్రశ్న వచ్చేసి సంఘంలో అసూయలు, కుతంత్రాలు, గొడవలు ఎందుకు అగైన్ వస్తాయి? ఇవన్నీ కూడా ఈ 3 రోజుల వర్తమానాల్లో వచ్చాయి. మనం మాట్లాడుకున్న 3:9 అవి లేనందువల్లే సంఘాలలో ఇవన్నీ వస్తాయి. ఇవాళ రాత్రి ఉపదేశం మనం విన్నట్టుగా ఆత్మ ఫలము లేకపోతే ఇలాగే ఉంటాయి. ఇక 3వ ప్రశ్న, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అది వ్యక్తిగతంగా వాక్యాన్ని చదివి నేను నమ్మేది ఏంటంటే, క్రొత్త నిబంధనలో స్త్రీకి పురుషునికి మధ్య ఏ భేదము లేదు. ఈ ఆర్డర్ గమనించుకుంటే సరిపోతుంది. సంఘమునకు శిరస్సు క్రీస్తు, పురుషుడుకు, స్త్రీకి శిరస్సు పురుషుడు. కాబట్టి పురుషుని ఆధ్వర్యములో, పురుషుని పర్యవేక్షణలో, అనగా రక్షించబడిన పురుషుని పర్యవేక్షణలో రక్షించబడిన స్త్రీ సంఘములో అన్ని రకాల పరిచర్యలు చేయడానికి నేను నా పరిశోధనలో వాక్యాన్ని అర్థం చేసుకుని, కొన్నేళ్ల క్రితం ప్రపంచవ్యాప్త సౌవార్తిక నాయకులు జాన్ స్టాట్ గారు లాంటి వారు, బిల్లీ గ్రెంగ్ లాంటి వారు, రేనే పడే లాంటి వారు ఒక పెద్ద సదస్సు జరిగింది. ఆ సదస్సులో వారు ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని అన్నది ఏంటంటే, పురుషుని యొక్క పర్యవేక్షణలో, ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, పాస్టమ్మ గారు ఉన్నారు. పాస్టర్ గారి యొక్క పర్యవేక్షణలో పాస్టమ్మ గారు వాక్యం చెప్పచ్చు. పాస్టమ్మ గారు అన్ని రకాలైన సంఘములోని బాధ్యతలు పాస్టర్ గారి యొక్క ఎరుకలో, అనగా ఆమె స్వపురుషుడు, స్వశిరస్సు అయిన పాస్టర్ గారి యొక్క నాయకత్వంలో అమ్మగారు అన్నీ చేయొచ్చు, ఉపదేశముతో సహా. ఇది నేను నమ్మేది, ఇది నాకు వాక్యం అర్థమయ్యేది. ఒకవేళ మీలో ఎవరైనా విడిగా ఉన్న స్త్రీ, నీకు భర్త ఉన్నాడు, ప్రభువును అంగీకరించలేదు, కానీ దేవుడు నీకు కృపావరాలు ఇచ్చాడు, అందులో ఉపదేశ వరం కూడా ఉంది అనుకో.
అప్పుడు సంఘ కాపరి అనబడిన పాస్టర్ గారు అనబడిన పురుషుని యొక్క అజమాయిషిలో వారు చెప్పిన పనిని అప్పగించిన బాధ్యతను సంఘంలో నువ్వు చేయొచ్చు. కాబట్టి పురుషుడు చేయగలిగినవి, స్త్రీ చేయకూడనివి, నవనిబంధన సంఘాన్ని ఆధారంగా చేసుకుంటే అలా రాసినది ఒక సంఘాన్ని, ఆ కాంటెక్స్ట్ను ఉద్దేశించి అక్కడ స్త్రీలకు చెప్పిందే కానీ అది సార్వత్రిక క్రొత్త నిబంధన సంఘానికి వర్తింపచేసేవి కావు. రైట్. అయ్యగారు, ఇంకొక ప్రశ్న. మొదటి ప్రశ్న అడిగారు, దాన్ని నేను చదివి వదిలేస్తాను. రెండవ ప్రశ్నకు వీలైతే ఒక విశ్వాసి కొన్ని కారణాల వల్ల తల్లి సంఘం నుండి వేరు కావచ్చా అని అడిగారు. అది వారి వ్యక్తిగతానికి వదిలేస్తే బాగుంటుందేమో. రైట్, మాట్లాడదాం. అంటే ఎందుకు వేరవ్వాలని అనుకుంటున్నావు అన్నది, ఇప్పుడు మీ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతాను అని అంటే వెళ్తే వెళ్దువు, కానీ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు చెప్పు అన్నది ఉంటుంది కదా. కాబట్టి నువ్వు నిజంగా ఒక భక్తి కలిగిన విశ్వాసివైన పురుషుడు స్త్రీ అయితే నువ్వు చాలా స్పష్టంగా పాస్టర్ గారి దగ్గరకో కమిటీ దగ్గరకో వచ్చి నీ అసమ్మతి, నీ అనంగీకారము, నీ కారణాలు ఏంటో మాట్లాడతావు. వాళ్ళు కొంత సమయం ఇస్తావు. వాళ్ళు నీతో మాట్లాడడానికి వారు సమయం తీసుకోవచ్చు. నువ్వు తప్పుడు అవగాహనతో వదిలిపోవాలని అనుకుంటున్నావేమో, వారు నీకు హెల్ప్ చేస్తారు. లేదా పరిశుద్ధుడవు పరిశుద్ధురాలు అయిన నువ్వు ఉండడానికి వీలు లేనంతగా యెరూషలేము ఎంబీ చర్చ్ చెడిపోయి ఉంటే ఆ మాటన్నా చెప్పి వెళ్ళు, కనీసం సంఘం బాగుపడుతుంది. కాబట్టి ఇంకొక మాట చెప్పాలి, ఏ సంఘానికి వెళ్ళినా నువ్వు పరిపూర్ణ సంఘాన్ని చూడలేవు నేల మీద. ఇక్కడ ఉన్న బలహీనతలు నీకు అక్కడ కనపడవచ్చు, ఇక్కడున్న మంచితనం అక్కడ కనపడవచ్చు, ఎక్కువ తక్కువ. కాబట్టి సంఘాన్ని వీడి నువ్వు మంచి పని చేయలేవు. సంఘములో ఉండి సహకరిస్తూ కొనసాగుతూ నువ్వు సంఘములో సభ్యురాలుగా ఉంటూ నువ్వు మేలు పొందు, సంఘానికి కాంట్రిబ్యూట్ చేయి నువ్వు చేయగలిగితే. ఇది నువ్వు ఆలోచించాల్సిన విధానం. రైట్. ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. ఒక విశ్వాసి వడ్డీ వ్యాపారం చేయొచ్చా? ఖచ్చితంగా చేయకూడదు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, అతడు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. వర్తమానంలో మనం విన్నాం. మీరు చాలా తెలివిగా ఇలా అనొచ్చు, ఏమని? మరి ప్రభు చెప్పిన తలాంతుల ఉపమానంలో ఆ 3వ తలాంతు అనగా 1 తలాంతు పొందుకున్న వారిని, నీ 1 తలాంతును షాహుకారుల యొద్ద ఉంచలేకపోయావా, వాడు వడ్డీ ఇచ్చేవాడు కదా. ఆ మాట ఉంటుంది ఆ ఉపమానంలో. దాని అర్థం వడ్డీ వ్యాపారం చేయమని కాదు. అక్కడ 5 తలాంతులు ఇచ్చిన వాడు 5 తలాంతులను వ్యాపారం చేసి మరి 5 సంపాదించు. 3 తలాంతులు ఇచ్చిన వానికి నువ్వు వ్యాపారం చేసి మరి 3 సంపాదించు. 1 తలాంతు ఇచ్చిన వాడికి అదే ఇచ్చాడు, నువ్వు వ్యాపారం చేసి వాటిని ఉపయోగించి పెట్టుబడిగా పెట్టి నువ్వు రెట్టింపు సంపాదించు. అక్కడ తలాంతులు ఇవ్వడంలో ఉద్దేశం ఇది. తలాంతులను వడ్డీ వ్యాపారం చేయడానికి ఇవ్వలేదు, వ్యక్తిగతమైన పెట్టుబడి పెట్టి నీ తెలిసిన వ్యాపారం చేసి రెట్టింపు చేసుకోమని. ఆ 3వ వాడు ఆ పని చేయలేదు. వాడు దానిని నేల క్రింద భూమిలో పాతిపెట్టాడు. అప్పుడు చివరి ఆప్షన్గా చెప్పాడు, రే 1 తలాంతును పెట్టుబడిగా పెట్టి 2 చేయలేని వాడివి, అంత బద్ధకస్తుడివి, వాటిని వాడుకొని వ్యాపారం చేసే షాహుకారులు ఉంటారు కదా, వారికి ఇచ్చుంటే నీకెంతో కొంత ఇచ్చేవారు కదా, అదైనా నాకు చూపెట్టేవాడు కదా. ఇది అక్కడ అర్థం. తలాంతులు వడ్డీ వ్యాపారానికి ఇవ్వలేదు. తలాంతులు దేవుడు వాటిని మన శక్తి, యుక్తి, నిపుణతలు వాడి రెట్టింపు చేయమని ఇచ్చాడు. కాబట్టి 15వ కీర్తనలో చెప్పినట్టుగా యథార్థవంతుడు యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, అట్టివాడు ఇలా ఉంటాడని రాస్తూ అతడు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు అనుంది. మరి గవర్నమెంట్ బ్యాంకుల్లో డబ్బు పెడితే వడ్డీకి ఇస్తున్నారు కదా, అది ప్రభుత్వ పాలసీ. నీ దగ్గర నుంచి డబ్బు తీసుకుని నీకు వడ్డీకి ఇస్తారు. నువ్వు బ్యాంకులోంచి లోను తీసుకున్నా నువ్వు ప్రభుత్వానికి వడ్డీ కడతావు. ఆ వడ్డీ రేట్లు ఎలాగున్నాయి, నువ్వు పెడుతున్న వడ్డీ రేట్లు ఎలాగున్నాయి. కాబట్టి వడ్డీ వ్యాపారం అన్నది ప్రాథమికంగా అది క్రైస్తవుడు చేయతగనిది. రైట్. నీకు చేతనైతే ఎవరికైనా సహకారం చెయ్యు. వ్యాపారం చేసి నీ డబ్బుతో వ్యాపారం చేసి నీకు వాటా ఇచ్చినట్లుగా పార్ట్నర్షిప్ ఉండు. కలిసి పని చేయండి, కలిసి మీరు ఆర్థికంగా అభివృద్ధి కండి. కానీ నువ్వు వడ్డీకి ఇచ్చేసి డబ్బులు ఉన్నాయి కదా అని ఆ వడ్డీని తింటూ, ఆ వడ్డీ కూడా 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, సిగ్గులేదు.
ఇది ఒక క్రైస్తవుడు చేయదగిన పని కాదు. సంఘములో ఉన్నవారు క్లయింట్లు కారు, నీ వ్యాపారానికి నీకు ఇక్కడే దొరికేసే మనుషులు కారు. సంఘాలలో ఏ రకమైన వ్యాపారానికి చోటు ఉండకూడదు, వడ్డీ వ్యాపారంతో సహా. రైట్. చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఇంకా 2తో ముగించాలనుకుంటున్నాను. అందులో ఒకటి చాలా ప్రాముఖ్యమైనది. యవనస్తులు ఎవరినైనా చూడగానే, పెళ్ళిడు వచ్చిన వాళ్ళు ఎవరినైనా చూడగానే అట్రాక్ట్ అయిపోతున్నారు, ప్రేమలో పడిపోతున్నారు. దాని ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఘోష, బాధ పిల్లలు అర్థం చేసుకోక, తర్వాత వారు తీసుకున్న నిర్ణయం ద్వారా వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. దీని విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఇక ఇందులో చెప్పడానికి ఏముంది? వాడి జీవితం, ఆమె జీవితం పాడైపోతుంది అని కనుక అనుకుంటే అలాంటి పనులు చేయకూడదు. చాలా జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు రక్షించబడిన వాడవు దానవైన యవనస్తుడు అయితే సంఘంలో నీకు పాస్టర్ గారు ఉంటారు, అలాగే పెద్దలు ఉంటారు, నిన్ను కనిన తల్లిదండ్రులు ఉంటారు, వారు విశ్వాసులైతే ఇంకా రక్షించబడిన తల్లిదండ్రులు ఉంటారు, నీకు తోబుట్టువులు, పెద్దమ్మ, చిన్నమ్మ, పెద్దనాన్న వీళ్ళందరూ ఉంటారు. ఎవరు వీళ్ళు? వీళ్ళు నీకు ఒక చక్కటి కౌన్సిల్ ఇవ్వగలిగిన వాళ్ళు, మంచి గైడెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు. అలాగని ప్రేమించడం తప్ప అనంటే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? అసలు నీ ప్రేమించడంలో నీ లక్ష్యం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? క్రైస్తవ్యంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఉండవనా అని నేను అనడం లేదు. యాకోబు ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. కానీ విషయం ఏంటంటే ప్రేమ వేరు, మోహము వేరు, ఈ రెండు వేరు. ఆ రెంటికి నీకు తేడా తెలియాలి. పాస్టర్ గారు చదివిన ప్రశ్నలో పెళ్ళిడికి వచ్చిన ప్రతి అమ్మాయిని నువ్వు కోరుకుంటే నువ్వు ఏ రకమైన మనిషివి? పెళ్ళిడికి వచ్చిన ప్రతి అబ్బాయిని నువ్వు కోరుకుంటే ఏ రకమైన అమ్మాయి నువ్వు? నీకు 10 మంది భార్యలను ఇవ్వడే, 10 మంది భర్తలను ఇవ్వడే, ఒక్క వ్యక్తినే నీకు ఇస్తాడే. ఆ వ్యక్తి కోసం ఎంత సిద్ధపాటు, ఎంత ప్రార్థన, ఆ దేవుని చిత్తాన్ని మిస్ కాకుండానట్లుగా సంఘాలు అందుకే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ చేయాలా. దేవుని చిత్తం ఎలా కనిపెట్టాలి, నీ భాగస్వామిని ఎలా దేవుని చిత్తములో నువ్వు పొందుకోవాలి లాంటివి అదొక పెద్ద సబ్జెక్టు. దానికి విధి విధానాలు ఉన్నాయి. అలా చేసేవారు మోహము, కామము అన్న వాటితో ఆకర్షణ వైపుకు వెళ్ళరు. యవ్వన ప్రాయం కాబట్టి అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయిలకు ఆకర్షితులు అవ్వడం అనేది సహజమే. కానీ ఆ ఆకర్షణ అది మోహంగా మారకుండా, అది పరిశుద్ధమైన సంబంధములు ఉండునట్లుగానే, బహుశా ఈ సంఘములోనూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఒక అబ్బాయికి దేవుడు నిర్ణయిస్తే ఆ అమ్మాయి ఎవరు, ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి అనే సిద్ధపాటుతో కూడిన ఒక క్రైటీరియా పెట్టుకుని ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కనిపిస్తే దేవుడు ఆ వ్యక్తిని నీ ముందుకు తీసుకొస్తాడు, ఆ స్పష్టత నీకు ఇస్తాడు. అది అందరి విషయంలో, దేవుని చిత్తాన్ని ఎరుగు వారందరి విషయంలో జరుగుతుంది. కాబట్టి చూసిన ప్రతి అబ్బాయిని, చూసిన ప్రతి అమ్మాయిని గురించిన ఆలోచనలు, ఆకర్షణలు అవి ప్రమాదకరమైన అనుభవాలు. ముఖ్యంగా ఇప్పటి కాలంలో కోర్టులు ఇస్తున్న పనికిమాలిన ఆ తీర్పులను గనుక మన యవనస్తులు అమలు చేస్తే నువ్వు చేసుకునేది పెళ్లి కాదు, నువ్వు చేసుకునేది అది నీ బ్రతుకును పాడు చేసే ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి. సహజీవనం తప్పు కాదు అని కోర్టులు ఇచ్చాయి, సహజీవనం తప్పు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కోర్టు తీర్పులు కాదు నువ్వు పాటించాల్సింది, వాక్య ప్రమాణాలను పాటించాలి. రైట్. చాలా ప్రశ్నలు వచ్చాయి కానీ ముగిద్దాం, ఎందుకంటే 11:15. చివరి ప్రశ్న వెరీ ఫనీ, అందరికి తెలిసింది. అది కొంచెం అందరికీ భలే చెప్పారు అన్నట్టుగా ఉంటుంది. దేవునికి తెలుసు కదా ఆదామవ్వలు ఏదైనా వనంలో ఉంటారు, ఆ పండే ఎందుకు పెట్టాడు, అది లేకుంటే అయిపోయేది కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా సామాన్యమైన ప్రశ్న, ప్రతి చోట అడిగే ప్రశ్న. బహుశా ఇప్పటికి మీరు కూడా 100 సార్లు అడుగుంటారు, 100 సార్లు జవాబులు కూడా విని ఉంటారు. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. సింపుల్గా చెప్పాల్సి వస్తే దేవుడు మానవునికి మనస్సును ఇచ్చాడు, చిత్తాన్ని ఇచ్చాడు. అనగా తన మనస్సును వాడి ఒక నిర్ణయాన్ని తీసుకునే ఒక వ్యవస్థ, మెకానిజం, ఆ పరిస్థితి దేవుడు మానవునికి ఇచ్చాడు. జంతువులో కనపడదు అది. అది కేవలం దేవునికి ఉంది, రెండోది దూతలకు ఉంది, మూడవది మానవునికి ఉంది. కాబట్టి దేవుడు తినదగినవన్నీ చెప్పాడు, తినకూడనిది ఒకటి, ఇది తినొద్దు అన్నాడు. చెప్పకుండా ఉంటే అది దేవుని తప్పు అవుతుంది, చెప్పినప్పుడు దానికి విని విధేయత చూపించాల్సిన అవసరత మానవునికి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న, పండులో ఏమీ లేదు,
అసలు ప్రశ్న పండులో ఏమీ లేదు, పండు తినినందుకు కూడా ఏమీ కాదు. దేవుడు చెప్పిన మాట విననందుకే మానవుడు పాపి అయ్యాడు. అక్కడ పండు కాకపోతే పుల్ల పెడతాడు దేవుడు. నువ్వు ప్రతిదాన్ని తాకు, ఈ పుల్లను తాకొద్దు అన్నాడు అనుకో. హవ్వ ఆ పుల్లను తాకేదే. పండు తినగలేంది పుల్లను ఎందుకు తాకదు? పుల్లా పండా కాదు, దేవుని మాట. తినొద్దన్నాడు, తినకు. ప్రశ్న నేను అడుగుతున్నాను, తినొచ్చు అన్న పళ్ళు ఎక్కువగా ఉన్నాయా, తినొద్దు అన్న పళ్ళు ఎక్కువగా ఉన్నాయా? తినొద్దు అన్నది ఒకటే, తినొచ్చు అన్నవి బోలెడని పళ్ళు. కొన్ని పళ్ళు ఈవేళ మనం కూడా చూసుండం. కానీ తినదగినవి 99 ఉంటే తినకూడని ఒక్కదాని మీద వెళ్ళడానికి నువ్వెంత అవిధేయుడవై ఉంటావు, ఎంత అవిధేయురాలవై ఉంటావు. దేవుని మీద ఎంత అపనమ్మకం కలిగి ఉంటుంది, ఆయన మాట మీద ఎంత నీకు నమ్మకం ఏర్పడకపోవడం వల్ల స్వచిత్తానుసారంగా నో, తినదగిన 99 ఎటో తిన్నాను కానీ తినొద్దన్నది తింటాను అని అనుకోవడం వల్ల అవిధేయత అక్కడ వచ్చింది. పండులో ఏమీ లేదు, దేవుని మాట వినకపోవడం వల్లనే. థ్యాంక్ యూ అయ్యగారు. ముగించేద్దాం. చాలా ప్రశ్నలు ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు నాకే అర్థం కాలేదు కాబట్టి నేను అడగలేదు. కొన్ని ప్రశ్నలు వద్దనుకున్నాను, ఎందుకంటే అవి అంత కాంట్రవర్సెస్ అయితే. ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వేస్తారనుకున్నాను, కానీ మీరు అనుకున్నంత రీచ్ అవ్వలేకపోయారు. ఏవైనా ఉంటే మీరు వాట్సాప్ చేయండి, నేను సార్కి చేస్తాను. సార్ ఆన్సర్ ఇస్తారు, నేను మీకు ఇస్తాను. థ్యాంక్ యూ.